మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. హియర్ వి హావ్ వెరీ ఫేమస్ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగూర్ బాషా గారు, కేర్వెల్ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. నమస్తే సార్. నమస్తే అండి. పిల్లల్లో కూడా మన లివర్ ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తాం. గ్యాస్ పిల్లల్లో గ్యాస్ సమస్యలా మీరు అడగబోయేది? ఎస్ ఎస్. చూడండి, ఈ మధ్యకాలంలో మీరు రీసెంట్గా నేను సాక్షిలో ఒక చిన్న ఆర్టికల్ కూడా ఇచ్చానండి. చిన్న పిల్లల్లో వచ్చేటటువంటి గ్యాస్ సమస్యలు ఈ మధ్యకాలంలో మేము రొటీన్గా చూస్తూ ఉంటామండి. అంటే ఈ చిన్నపిల్లల్ని పాపం పేరెంట్స్ తీసుకొని వచ్చి విపరీతమైన కడుపులో నొప్పను, తేపులను, పొట్టపురవను ఇలా వస్తున్నారు. సో ఒకప్పుడు అసలు మా చిన్నప్పుడు అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో నంబర్ ఆఫ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే, ఒకటి మెయిన్ కుకింగ్లో కూడా ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. తర్వాత పిల్లలకు కూడా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ బాగా నచ్చేస్తున్నాయి. అందులోనూ పిల్లలకి చిన్నప్పటి నుంచి హెవీ స్పైసీ ఐటమ్స్ ఏదన్నా ఒకసారి మనం టేస్టీ అనిపిస్తే మాత్రం పిల్లలు జనరల్గా ఏదైనా ఫుడ్ వాళ్ళకి నచ్చేది టేస్టీ అనిపిస్తే జనరల్గా పిల్లలు వదిలిపెట్టరు. సో అలా దాన్ని కంటిన్యూస్గా దాన్ని ఫుడ్ అని వాళ్ళు ఏంటంటే ఎడిక్ట్ అయిపోతారు. జస్ట్ లైక్ ఆల్కహాల్ ఎలా అయితే ఎడిక్ట్ అయిపోతారో వాళ్ళు కూడా ఆ ఫుడ్కి ఎడిక్ట్ అయిపోతారు. సపోజ్ వాడు ఏదన్నా సబ్వేకి వెళ్ళాడు అనుకోండి, లేదంటే పిజ్జాకి వెళ్ళాడు. పిజ్జా వాడికి నచ్చిందంటే మాత్రం వాడు ప్రతిరోజు అదే తింటాడు. పిల్లలు మానసిక దట్ ద సైకాలజీ ఆఫ్ చైల్డ్. సో అందుకే అంటే ఈ సైకాలజీ పరంగా చూసుకుంటే మాత్రం దీని మూలన కంటిన్యూగా ఆ పేగుల మీద ఎఫెక్ట్ పడి ఈ పిజ్జాలు, బర్గర్లు. అందుకే నేను అన్నట్టు పిల్లల్లో ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ 14 years 13 years పొట్టలో అల్సర్స్ వేర్ సీయింగ్ అలాట్. పేగుల్లో పూతల్లో వేర్ సీయింగ్. అంటే వాళ్ళకు కూడా మేము ఎండోస్కోపీ చేయాల్సిన పరిస్థితి. కుర్కురేలు, చిప్స్, తర్వాత హైలీ స్పైసీ మిక్స్ చేసినటువంటి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అవుట్ సైడ్ కానీ ఏదైనా బట్ పల్లీలు అని చెప్పి రకరకాల. అండ్ హాస్టల్ ఫుడ్స్, ఈ హాస్టల్లో కూడా ఏంటంటే అన్బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటారు. సో బట్ ఏదైనా మారుతున్నటువంటి జీవన శైలి ప్రకారం. అంటే ఇప్పుడు మీరేంటంటే పిల్లోడిని మందలించి నువ్వు తినకూడదని. తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఈ జొమాటో, స్విగ్గీ వీటి మూలన రెస్టారెంట్ ఆర్డర్స్ ఎక్కువైపోయాయి. రెస్టారెంట్లో ఏంటంటే దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ప్రాపర్ క్వాలిటీ. అంటే క్వాలిటీ అనేది డిపెండ్స్ అపాన్ రెస్టారెంట్ నేను చెప్పలేను. బట్ ఏంటంటే ఆ పర్సెప్షన్, అంటే ఏ పర్సన్ ఎంత స్పైసీ తీసుకుంటారు ఏంటో తెలియదు. వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్గా చేసేస్తారు, అది వాళ్ళకి ఎక్కువ అవ్వచ్చు. తర్వాత డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ డిఫరెంట్ 3 to 4 times ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సార్ ఇక్కడ ముఖ్యంగా మన చిన్నప్పుడు మనకి ఎక్కువ ఆటలు ఉండేవి. తినే ఫుడ్ ఏదో ఎక్కువ ఆటలు ఆడితే కరుగుద్ది అంటారు. బట్ ఇప్పుడు పిల్లలకి ఒంటి శ్రమ కూడా లేదు, పైగా ఈ బ్యాడ్ ఫుడ్ తింటున్నారు. అది ఇంకెంత డ్యామేజ్ చేస్తుంది. దీన్ని ఏంటంటే ఈ మధ్య కాలంలో మేము తెచ్చింది చైల్డ్హుడ్ ఒబెసిటీ సిండ్రోమ్. చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఊబకాయం. పిల్లల్లో ఊబకాయ సమస్య అనేది ఇట్స్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు నాట్ ఓన్లీ చైల్డ్ గ్రోత్. పిల్లలు పెరగడానికి, ఎదుగుదలకు కాదు, పిల్లల్లో కూడా లివర్ సమస్యలు వస్తున్నాయి తెలుసా, ఈ ఒబెసిటీ వల్ల. సో ఫ్యూచర్లో పిల్లల్లో ఎవరైతే బాగా లావ్ అయ్యి ఉంటారో దే విల్ డెఫినెట్లీ ల్యాండ్ ఇన్ టు లివర్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్. దీని ఏంటంటే NAFLD అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ NAFLD అనేది ఏంటంటే ఎవరైతే ఈ ఊబకాయం లావుగా ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎందుకు వస్తుంది, అది ఫ్యాట్ చేరడం వల్ల, అంతే కదా. సో అదే ఫ్యాట్ ఏంటంటే లివర్లో కూడా చేరుతుంది ఆటోమేటిక్గా. సో ఈ లివర్లో చేరేటటువంటి ఫ్యాట్ ఎలాంటిదయ్యా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ఆల్ ద లివర్ సెల్స్. ప్రతి ఒక్క లివర్లో ఉన్న ప్రతి సెల్ని సైలెంట్ పాయిజన్ లాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, మీకు తెలియని కూడా తెలియదు. అందుకే ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లివర్ సిరోసిస్ ఇప్పుడు NAFLD. అంటే ఏంటంటే లివర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఇప్పుడు ఒకప్పుడు థర్డ్ ఉండేది, ఇప్పుడు సెకండ్కి వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్, సెకండ్ ఏంటంటే ఒకప్పుడు హెపటైటిస్ B, హెపటైటిస్ C, థర్డ్ ఈ NAFLD. అంటే ఏదైతే ఈ NAFLD అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఎవరైతే ఈ లావుగా ఒబెసిటీ ఎక్కువ, కొలెస్ట్రాల్ రిచ్ డైట్ తీసుకొని ఏదైతే ఈ ఫ్యాట్ వెళ్ళి లివర్లో డిపాజిట్ అయిపోయి లివర్ని మొత్తాన్ని డ్యామేజ్ అయిపోయి
అప్పుడు డైరెక్ట్గా సిరోసిస్ అంటే లివర్ గట్టిపడడం. సో దిస్ ఇస్ థర్డ్ మోస్ట్. ఇప్పుడు థర్డ్ నుంచి సెకండ్కి వచ్చేస్తుంది. రేపు ఆఫ్టర్ 10 years గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత ఫస్ట్ కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే కేవలం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఒబిసిటీ. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు చూడండి, ఎటువంటి శ్రమ లేకుండా ఇంటికి అన్నీ వచ్చేస్తున్నాయి. మీకు కూరగాయలు కానివ్వండి ఇంటికి వచ్చేస్తున్నాయి, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఫుడ్ కానీ ఇంటికి వచ్చేస్తాయి. వాడు బెడ్ ఎక్కిన తర్వాత బెడ్ దిగాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. దట్ ఈస్ కస్టమైజేషన్. ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి. ఒంటి శ్రమ లేదు, బట్ మెంటల్ ప్రెషర్ కూడా ఉంది వర్క్ ఇప్పుడు చదువుకోవడం వల్ల ఎక్కువ. సో అది ఈ విధంగా పిల్లలు డ్యామేజ్ చేస్తుంది అండి ప్రతిదీ. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఒత్తిడి మూలాన కూడా అనేక రకాల గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. చూడండి, మీకు గనక చూస్తే నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పిక్చర్. నేను ప్రతి ఒక్క పేషెంట్కి నేను చూపిస్తూ ఉంటాను. మీరు కనుక ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. చూడండి, స్ట్రెస్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ గట్, పేగుల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఎంత ఆందోళన, స్ట్రెస్, సైకలాజికల్ డిజార్డర్స్, అబ్నార్మల్ బిహేవియర్స్, యాంగ్జైటీ, కంగారు, ఆందోళన, ఒత్తిడి ఎంత ఎక్కువ ఉంటే అంత పేగుల మీద ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని ఫంక్షనల్ డిస్పెప్సియా అండ్ ఐబిఎస్ అంటాం, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. పేగులు అనేది ఇప్పుడు మన బ్రెయిన్ అయితే ఎలా ఇరిటేట్ అవుతుందో, ఆ బ్రెయిన్ ఎక్కడ ఇరిటేట్ అయిందో అదే బ్రెయిన్ లేసి పేగుల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దీని మూలాన ఏమవుతుంది, కొంతమందికి పేగులు కదలికలు ఎక్కువైపోతే దానికి డయేరియా అంటాం, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి పేగులు కదలికలు తగ్గిపోతాయి, దాన్ని కాన్స్టిపేషన్ అంటాం, అంటే మోషన్ రాదు, కొంతమంది వెంటనే భయపడగానే బాత్రూంలో వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని ఐబిఎస్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్లో నుంచి చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. పేగులకి మెదడుకి ఉన్నటువంటి కనెక్షన్లు. ఎప్పుడైతే ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. మీకు విషయం తెలుసా, మన బాడీలో మన పేగుల్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ గుడ్ బ్యాక్టీరియా లేకపోయినా సరే పేగుల సమస్యలు వస్తాయి. ఓకే, అండ్ దట్ గుడ్ బ్యాక్టీరియా ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏంటంటే, ఫర్ గివింగ్ గుడ్ బ్యాక్టీరియా వీఆర్ గివింగ్ ఫీకల్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే ఒక గుడ్ మోషన్. ఇప్పుడు ఎలాగైతే బోన్ మ్యారో అంటే ఏంటి, ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, బ్లడ్ బోన్ మూలిగా తీసి మూలిగా వేస్తూ ఉంటారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు లివర్ పోతే లివర్ ట్రాన్స్ప్లాంట్, అలాగే మోషన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, ఫీకల్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సపోజ్ ఒక హెల్దీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ హెల్దీ పేషెంట్లో ఉన్నటువంటి మోషన్లో ఉన్నటువంటి స్టూల్ని మేము ఎనలైజ్ చేసి ఆడి మోషన్లో కనుక గుడ్ బ్యాక్టీరియా అని ఉన్నాయంటే మాత్రం ఆ మోషన్ అనేది కొన్ని రకాల కండిషన్స్లో డైరెక్ట్గా పేగుల్లోకి ఆ మోషన్ పంపిస్తున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ థింగ్. దీన్ని ఫీకల్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంటేషన్ బై బర్త్ వస్తుంది. అండ్ మనం తిరిగే వాతావరణం బట్టి కూడా ఉంటుంది. సపోజ్ మనం చిన్నప్పుడు ఏంటంటే గోళీలు ఆడుతూ ఉంటాం, ఆ మట్టి అదంతా ఉంటుంది, ఆటోమేటిక్గా తమ బ్యాక్టీరియా మన బాడీ అనేది ప్రతి ఒక్క బాడీకి ఇమ్యూనిటీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళ హైజీన్, ఈ హైజీన్ ఎక్కువ అవడంలో కూడా పేగులు సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఓవర్ హైజీన్ ఏందనుకోండి, మనం ఎక్కువ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ కాము, ఎక్కువ బ్యాక్టీరియాస్కి ఇమ్యూనిటీ సెట్ కాదు, ఇమ్యూనిటీ సెట్ కాకపోతే యూ విల్ గెట్ పేగుల సమస్యలు. అండ్ ఇంకోటి నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఫీకల్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇది వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ అనమాట. ఇది అంటే ఒకప్పుడు ఏంటంటే అసలు మోషన్ కూడా చాలా ఇంపార్టెంటా, ఒక పేషెంట్ మోషన్ని అంటే ఒక పేషెంట్కి ఒక మంచి మోషన్ని కూడా మన పేగుల లోపల ఇవ్వచ్చా, మీరు ఎప్పుడు వినుంటారు అది. అర్థమైందా? ఒక గుడ్ బ్యాక్టీరియా, మన యొక్క గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పేగులు. అవి కనుక గుడ్ బ్యాక్టీరియా లేకపోతే నేను అన్నట్టు పెద్ద పేగు పూత సమస్యలు, ఐబిడి అంటాం. రెండోది ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్ ఎక్కువసేపు మనం యాంటీబయాటిక్స్ ఇస్తే ఏమవుతాయి అంటే లోపల ఉన్నటువంటి పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి పేగంతా పూసిపోద్ది. అలాంటి కండిషన్లో కూడా మనం గుడ్ బ్యాక్టీరియా వెళ్ళి అందులో ఇచ్చేస్తూ ఉంటాం. ఓకేనా, సి డిఫిసైల్ కోలైటిస్ అంటాం దాన్ని. సో అలాంటి కండిషన్లో కూడా ఒక్కొక్కసారి మనం గుడ్ బ్యాక్టీరియా ఇస్తే ఆటోమేటిక్గా ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది గట్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ ఈ బ్యాక్టీరియా అనేది ఇంబ్యాలెన్స్ అయితే, సపోజ్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా బాగా పెరిగాయి అనుకోండి, వీటి వల్ల లివర్ జబ్బులు కూడా వస్తున్నాయి. ఇవి ఏమవుతాయి అంటే, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలో ఇమ్యూనిటీని బాగా పెంపొందించి ఆ ఇమ్యూనిటీ వెళ్ళి లివర్ మీద పడుతుంది, ఆ లివర్ మీద వెళ్ళి లివర్ సిరోసిస్గా కూడా మారుతారు. ఇది రీసెంట్ కాన్సెప్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా కనుక ఎక్కువ ఉంటే వాడికి త్వరగా ఈ సైకలాజికల్ సమస్యలు, తర్వాత వాడికి త్వరగా డిప్రెషన్, వాడికి త్వరగా ఏజింగ్, అంటే వాడి వయసు కూడా ముదురుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో రీసెంట్గా మేము పరిశోధనలో తెలిసింది ఏంటంటే, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం మూలాన వాడికి కాన్సన్ట్రేషన్ లోపం కూడా జరుగుతుంది. ఈ కాంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అందుకే చూడండి, మీరు పేగుల్లో ఏదైనా చిన్న ఫాల్ట్ వస్తే కనుక యూ కాంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆల్ యువర్ డే. సపోజ్ మీరు మోషన్కి వెళ్ళలేదు అనుకోండి, మోషన్కి వెళ్ళకపోతే మన డే స్టార్ట్ అయ్యేదే మోషన్తోనే. ఒక్కరోజు మోషన్ వెళ్ళకుండా చూడండి, మీ రోజంతా మైండ్ దాని మీదే పనిచేస్తూ ఉంటుంది. సంథింగ్ హ్యాపెనింగ్. అదే మీరు మోషన్కి వెళ్ళి ఫ్రీగా అయిందనుకోండి, ఇట్స్ లైక్ రిలాక్స్డ్. సో దీస్ ఆల్ థింగ్స్ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్. ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా పెద్ద సబ్జెక్టు, ఇంకా చాలా టాపిక్స్ అలా మిగిలిపోయి ఉన్నాయి. మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.